హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ పథకానికి దేశంలోనే అత్యంత ఆదరణ ఉంది. చాలా మంది వ్యక్తులు తమ డబ్బును ఇందులో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం మీరు ఈ ప్లాన్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా 7.1% వడ్డీ రేటును పొందవచ్చు. పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ స్కీమ్ లో పెట్టుబడి పెట్టడం వల్ల మీకు పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో మీరు పీపీఎఫ్ పథకంలో గరిష్టంగా 1.5 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి అనుమతి ఉంటుంది. ఈ పథకంలో కనీస పెట్టుబడి పరిమితిని 500 రూపాయలుగా నిర్ణయించారు. ఇక పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ స్కీమ్ లో 15 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం మీకు ఉంది. 15 సంవత్సరాల పెట్టుబడి వ్యవధి తర్వాత మీరు అదనంగా 5 సంవత్సరాల పాటు పెట్టుబడిని కొనసాగించడాన్ని ఎంచుకోవచ్చు. ఈ పథకంలో మీరు నెలకు 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టి 82.46 లక్షల రూపాయల రాబడిని పొందవచ్చు. ఇలా చేయాలని పీపీఎఫ్ పథకం కోసం ఖాతాను సృష్టించడం అవసరం. ఇక ఖాతా తెరిచిన తర్వాత మీరు నెలకు 10,000 రూపాయలు డిపాజిట్ చేయాలి. అంటే వార్షికంగా 1,20,000 రూపాయలు జమ చేయాల్సి ఉంటుంది. మీరు ఈ మొత్తాన్ని ఏటా తప్పనిసరిగా పీపీఎఫ్ స్కీమ్ లో పెట్టుబడి పెట్టాలి. ఇలా తప్పనిసరిగా 25 సంవత్సరాల కాల వ్యవధికి పీపీఎఫ్ ఖాతాలో ప్రతి సంవత్సరం 1,20,000 రూపాయలు పెట్టుబడి పెడితే ప్రస్తుత వడ్డీ రేటు 7.1% గుణించడం ద్వారా మీరు 25 సంవత్సరాలలో 82,46,412 రూపాయలు రాబడి వస్తుంది. పీపీఎఫ్ పథకం అనేది ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగస్తులకు మెరుగైన ఎంపిక అని నిపుణులు చెబుతున్నారు. నెలవారీ నిర్ణీత మొత్తంలో పెట్టుబడి పెట్టే వారికి తక్కువ సమయంలో అధిక లాభాలను పీపీఎఫ్ పథకం ద్వారా పొందవచ్చని వివరిస్తున్నారు. పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ పథకానికి దేశంలోనే అత్యంత ఆదరణ ఉంది. చాలా మంది వ్యక్తులు తమ డబ్బును ఇందులో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం మీరు ఈ ప్లాన్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా 7.1% వడ్డీ రేటును పొందవచ్చు. పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ స్కీమ్ లో పెట్టుబడి పెట్టడం వల్ల మీకు పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో మీరు పీపీఎఫ్ పథకంలో గరిష్టంగా 1.5 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి అనుమతి ఉంటుంది. ఈ పథకంలో కనీస పెట్టుబడి పరిమితిని 500 రూపాయలుగా నిర్ణయించారు. ఇక పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ స్కీమ్ లో 15 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం మీకు ఉంది. 15 సంవత్సరాల పెట్టుబడి వ్యవధి తర్వాత మీరు అదనంగా 5 సంవత్సరాల పాటు పెట్టుబడిని కొనసాగించడాన్ని ఎంచుకోవచ్చు. ఈ పథకంలో మీరు నెలకు 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టి 82.46 లక్షల రూపాయల రాబడిని పొందవచ్చు. ఇలా చేయాలని పీపీఎఫ్ పథకం కోసం ఖాతాను సృష్టించడం అవసరం. ఇక ఖాతా తెరిచిన తర్వాత మీరు నెలకు 10,000 రూపాయలు డిపాజిట్ చేయాలి. అంటే వార్షికంగా 1,20,000 రూపాయలు జమ చేయాల్సి ఉంటుంది. మీరు ఈ మొత్తాన్ని ఏటా తప్పనిసరిగా పీపీఎఫ్ స్కీమ్ లో పెట్టుబడి పెట్టాలి. ఇలా తప్పనిసరిగా 25 సంవత్సరాల కాల వ్యవధికి పీపీఎఫ్ ఖాతాలో ప్రతి సంవత్సరం 1,20,000 రూపాయలు పెట్టుబడి పెడితే ప్రస్తుత వడ్డీ రేటు 7.1% గుణించడం ద్వారా మీరు 25 సంవత్సరాలలో 82,46,412 రూపాయలు రాబడి వస్తుంది. పీపీఎఫ్ పథకం అనేది ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగస్తులకు మెరుగైన ఎంపిక అని నిపుణులు చెబుతున్నారు. నెలవారీ నిర్ణీత మొత్తంలో పెట్టుబడి పెట్టే వారికి తక్కువ సమయంలో అధిక లాభాలను పీపీఎఫ్ పథకం ద్వారా పొందవచ్చని వివరిస్తున్నారు.